అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతేనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మనం చూసినట్లయితే మరి బుధవారము 18వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతేనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 43 అధ్యాయం 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనులను అప్పగించుచున్నాను. సో ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మొదటి కోణం కాదు, ఇక్కడ మనం చూసే దాంట్లో ఒక కోణాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజు మనకు ఇవ్వబడిన మాట ఏంటి? నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. సో దేవుడు అసలు ఎవరిని ప్రేమిస్తున్నాడు, అది ఇంపార్టెంట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు బదులుగా మనుషులను అప్పగిస్తున్నానని దేవుడు అంటాడు. అసలు దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే చూడండి, ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు అని అంటే చూడండి, ఎవరిని ప్రేమిస్తున్నాడంటే ఇదే వచనం రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 43 అధ్యాయం 4వ వచనంలో, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. ఆయన దృష్టిలో ఎవరైతే ప్రియమైన వారు ఉంటారో అలాంటి వారిని ఆయన ప్రేమిస్తున్నవాడు. మనం దేవుని దృష్టిలో ప్రియమైన వారికి ఉండాలి, దేవుని దృష్టిలో ప్రియుడిగా ఉండాలి, దేవుని దృష్టిలో ప్రియమైన వారికి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించేవాడు ఉంటాడు. సో బైబిల్లో 5 వ్యక్తులను చూద్దాం. దేవుని దృష్టిలో ప్రియమైన వారు, దేవుని దృష్టిలో ప్రియులైన వారిని ఒక 5 చూస్తూ పోతాం. వారిని దేవుడు ఎలా ప్రేమించాడో మనం కూడా వారిలాంటి జీవితం కలుగుంటే మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ మనం కూడా పొందుకోగలుగుతాం. సో దేవునికి ప్రియుడైన వారు కానీ దేవునికి ప్రియమైన వారు ఎవరు అంటే ఒక 5 ఉంటారు. వారిలో మొదటి వ్యక్తిని మనం చూద్దామండి. మొదటి వ్యక్తిని మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొట్టమొదటి మాట దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తాం కదా. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనం. బెన్యామీను గూర్చి ఇట్లా నిన్ను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, అతడు సురక్షితముగా నివసించును. ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును, దినమెల్లయు ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతను నివసించును. అది ఎవరి గురించి అంటే బెన్యామీను గురించి మనం చూస్తున్నాం. బెన్యామీను యొక్క అనుభవం గురించి చూస్తున్నాం. సో బెన్యామీను దేవునికి ప్రియుడిగా ఉండవచ్చు. ఈరోజు మన జీవితాల్లో మొదటి వ్యక్తి మనం చూస్తున్నాం. దేవునికి ప్రియమైన వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే బెన్యామీను. సో బెన్యామీను దేవునికి ప్రియమైన వాడిగా ఉంటూ వచ్చాడు. బెన్యామీను ఏ రీతిలో ప్రియమైన వాడుగా కనబడుతున్నాడో, ప్రియమైన వాడిగా ఉన్నాడు కాబట్టి అతడు ఆయనతో సురక్షితంగా నివసిస్తున్నాడు. దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయంగా ఉంటున్నాడు. ఆయన భుజముల మధ్య అతను నివసిస్తున్నాడు. మనం దేవునికి ప్రియులుగా ఉండాలి. దేవునికి ప్రియమైన వారికి ఉన్నప్పుడు, దేవునికి ప్రియుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు బెన్యామీను వలె దేవునికి ప్రియమైన వారికి ఉన్నప్పుడు మనం దేవుని ద్వారా సురక్షితంగా నివసించబడతాం. దేవుని యొక్క సురక్షితంగా నివసించబడతాం. దేవుడు మనకి ఎప్పుడు ఆశ్రయంగా ఉంటాడు. ఇంకా దేవుడు ఆయన భుజముల మధ్య మనం ఎప్పుడు కూడా నివసించేటట్టు దేవుడు చేస్తాడు. భుజముల మధ్య నివసించేదట్టు, ఒక మాట చెప్పాలంటే భుజముల మీద నివసించేదట్టు అంట. కాబట్టి పటంలో రాయబడుతుంది కదా, భుజముల మీద ఆయన నివసించును. సో మనం దేవునికి ప్రియమైన వారికి ఉంటే, బెన్యామీను లాగా దేవునికి ప్రియమైన వారికి ఉంటే ఆయన యొద్ద సురక్షితంగా ఉంటాం. దినమెల్లయు ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన భుజంలో మనం నివసించే వారికి ఉంటాం. కాబట్టి బెన్యామీను లాంటి ప్రియమైన వారికి మనం ఉండాలి. అప్పుడే దేవుని ద్వారా మనం ప్రేమను పొందుకోగలుగుతాం. ఇది మొదటిది. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అప్పుడే బెన్యామీను లాంటి జీవితం, బెన్యామీను లాగా ప్రియమైన వాడుకుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఇది మొదటి కోణం. రెండో వ్యక్తి ఎవరు రండి. దేవుని వాక్యాన్ని మనం చూసినట్టే రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం మొదటి వచనం. రెండో వ్యక్తి ఎవరు అని అంటే చూడండి, ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే రెండవ కోణాన్ని మనం చూస్తున్నాం. ఎవరైనా అని అంటే రెండోదిగా ఎవరు ఆయనకు ప్రియమైన వారు అని అంటే మొదటిగా బెన్యామీను చూస్తున్నాం. రెండోదిగా ఆయన సేవకులు. ఎవరండి? ఆయన సేవకులు. ఎవరైతే ఆయన సేవ చేస్తారో, ఎవరైతే ఆయన సేవ చేసేవారు ఉంటూ వస్తున్నారు, ఆయన సేవకులు ఆయనకు ప్రియమైన వారు, ఆయన సేవకులు ఆయనకు ప్రియులు. సో ఆయన సేవకులు ఆయనకు ప్రియుడైన వాడు. సో మనం దేవుని సేవ చేస్తుంటే, దేవుని సేవ చేసేటప్పుడు దేవుని సేవ ఎడ చేయాలా? కోపంతోనూ ద్వేషంతోనూ దేవుడు నాకు ఇచ్చాడు తప్పదనేటట్టు కాదు, ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా దేవునికి సేవ చేసినట్టుగా ఎవరైతే సేవ చేస్తారో అలాంటి వారు దేవునికి ప్రియమైన వారు ఉంటారు.
వారు దేవుని ద్వారా ప్రేమించబడే వారు ఉంటారు. ఇది రెండో కోణం. అంటే దేవుని సేవకుల్లాగా దేవునికి ప్రియమైన సేవ చేసేవారు. అప్పుడు మనం దేవుని ద్వారా ప్రేమించబడుతూ వస్తాం. అప్పుడు మనలో దేవుని ఆత్మ ఉంటుంది. ఇది రెండో కోణం. మూడోదిగా చూసినట్టంటే దేవుని ఆత్మ ఎవరి యందు ఉంచాడు, ఎవరైతే దేవుని ప్రజలకు న్యాయం చేస్తాడో అలాంటి వారికి, ఇష్టపూర్వకంగా దేవుని సేవ చేసేటటువంటి వారికి దేవుడు ఇష్టపూర్వకంగా దేవుని సేవ చేసే వారిని దేవుడు తన ప్రియులుగా చేసుకున్నాడు కాబట్టి వారిని ప్రేమించే వారికి ఉంటున్నాడు. ఇది రెండో మాటను మనం చూస్తున్నాం. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూస్తున్నట్టే రండి, మూడోదిగా ఎవరు అని మనం చూసినట్టే మూడోదిగా రండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడమైన గనుడు వైతివి. ఎవరి గురించి చెబుతున్నాడు ఈ మాట? ఎవరి గురించి చెబుతున్నాడు అంటే ఇశ్రాయేలు గురించి చెబుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క జీవితం గురించి చెబుతున్నాడు. అక్కడ ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఎవరు ఆయనకు ప్రియులు అంటే ఎవరు ప్రియులు? మొట్టమొదటిగా బెన్యామీను తనకు ప్రియుడు. రెండోదిగా ఆయన సేవకులు ఆయనకు ప్రియులు. మూడోదిగా ఇశ్రాయేలు. అంటే జీవితం మార్చబడిన ఎవరి జీవితం అయితే మార్చబడిందో, ఎవరి జీవితం అయితే మార్చబడిన అనుభవం ఉంటుందో వాళ్ళు దేవునికి ప్రియమైనటువంటి వారు. ఈరోజు నా క్రైస్తవ జీవితం మార్చబడి ఉంటే, నా విశ్వాస జీవితం మార్చబడి, మన మన జీవించే పాపలోకం నుండి మార్చబడి క్రైస్తవులుగా నిజమైన విశ్వాసులుగా మనం ఉంటే మనం దేవునికి ప్రియమైన వారిని. అప్పుడు దేవుడు మనం ప్రేమించేవాడు ఉంటాడు. ఇది మూడో కోణం. ఇక నాలుగో కోణం ఏంటి? ఇశ్రాయేలు అంటే మార్చబడిన వారు, జీవితం మార్చబడిన వారిని, వారు దేవునికి ప్రియమైన వారికి ఉంటారు కాబట్టి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. ఇక నాలుగో వ్యక్తి ఎవరు అని అంటే మనం చూద్దాం. రండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే నీవు బహుప్రియుడవు. ఎవరండి? నీవు బహుప్రియుడవు. సో ఇక్కడ దానియేలు యొక్క జీవితం గురించి చెప్పబడుతుంది. దానియేలు నీవు బహుప్రియుడవు. సో దానియేలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. దానియేలు వలె ప్రార్థనా జీవితం ఉండాలి. దేవునికి ప్రియమైన వారు ఎవరంటే ప్రార్థన జీవితం కలిగి, ఆ ప్రార్థన జీవితం నీలో నాలో ఉంటే, ఆ ప్రార్థన జీవితం ఉంటే సింహ గుహలో వేయబడిన దేవుని రక్షించేవాడు ఉంటాడు. దానియేలు లాంటి జీవితం కలిగినటువంటి వారు దేవునికి ప్రియమైన వారు. అందుకే అంటాడు దానియేలు నువ్వు బహుప్రియుడివి, నువ్వు ప్రియుడివి. సో ఆ ప్రియమైన వారుగా, ఆ ప్రియమైన జీవితం మనకు ఉండాలి. దానియేలు లాంటి జీవితం మనలో ఉన్నప్పుడు దేవునికి మనం ప్రియమైన వారికి ఉంటాము. ఇది నాలుగో వ్యక్తిని చూస్తున్నాం. ఐదో వ్యక్తిని మనం చూసినట్లయితే మత్తయి సువార్త దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఐదో వ్యక్తిని మనం చూస్తూ వస్తాం. ఎవరి ఐదో వ్యక్తి అని అంటే దేవుని లేఖన భాగంలో నుంచి మనం కొన్ని విషయాలు చూడవచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ నేను చదువుతున్నా చూడండి, ఐదో వ్యక్తి గురించి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నా. ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునికి ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచేదను. సో ఎవరంటే యేసుప్రభు తండ్రికి ప్రియమైన వాడు ఉంటూ వచ్చాడు. ఆయన తండ్రికి ప్రియమైన వాడు కాబట్టి ఆయన ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చేటట్టు దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చాడు. ఈ లోకానికి, జగత్కే రక్షణ వచ్చేటట్టుగా తండ్రి చేస్తూ వచ్చాడు. సో ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకపోతుంది ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో మనం కూడా యేసుప్రభు వారి వలె దేవునికి ప్రియమైన వారు ఉంటే మన ద్వారా కూడా అనేకుల రక్షణ అనుభవంలోకి నడిపించబడేటట్టు దేవుడు మనల్ని వాడుకుంటాడు. తద్వారా రక్షణ అనుభవాన్ని బట్టి యేసుప్రభు వారు అనేకులకు రక్షణ అనుభవం, యేసుప్రభు అనేకులకు రక్షణకరమైన రక్షణ సిద్ధపరిచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన బహుమానం పొందిన కిరీటం ధరించిన వారుగా ఆయన చూస్తాను. సో ఈ రోజు మనం కూడా యేసుప్రభు వారి వాళ్ళే అనేకుల రక్షణ అనుభవం నడిపించే వారు ఉంటే ఓ రోజు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి ప్రియమైన వారం కాబట్టి, యేసుప్రభు వారి లాగా మనం కూడా దేవునికి ప్రియమైన వారం కాబట్టి నీతి కిరీటాన్ని బహుమానాన్ని పొందేవారు ఉంటాం. ఈరోజు మన జీవితాల్లో బైబిల్లో రాయబడుతున్నమాట, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నా అంటే ఆయనకు ప్రియమైన వారు, ఆయనకు ప్రియులుగా ఉన్నవారు. ఆయన ప్రియులుగా ఉన్న వారిలో మొదటి మాట బెన్యామీను చూసాం. 2 ఆయన సేవకులను చూస్తున్నాం. 3 ఇశ్రాయేలును చూస్తున్నాం. 4 దానియేలును చూస్తున్నాం. 5 యేసుప్రభు. వీళ్ళు ఆయన ప్రియులుగా ఉంటూ వచ్చారు. దేవుని ప్రియులు కాబట్టి దేవుడు వీరి ద్వారా మహిమ తెచ్చుకుంటూ వచ్చాడు. అప్పుడు వారిని ప్రేమించాడు కాబట్టి. సో మనం కూడా దేవునికి ప్రియులుగా ఉంటే దేవుడు మనం ప్రేమిస్తాడు. ఈ 5 అంతల అనుభవం కలిగిన దేవుని ప్రజల వలె, యేసుప్రభు వారి వలె దేవుని ప్రియమైన వారు ఉంటే దేవుడు మనల్ని ప్రేమించేవాడు ఉంటాడు. లేదా ఎట్టబడితే దేవుడు నన్ను ప్రేమిస్తాడంట, నాకు ప్రతిగా మనుషులను అప్పగిస్తాడంట, ఇక నా జీవితం బాగుందని అనుకోవద్దు. నువ్వు దేవుని ప్రియమైన వారికి ఉంటేనే దేవుడు నేను ప్రేమిస్తాడు, లేకపోతే ప్రేమించాడు. సో దేవునికి ప్రియమైన జీవితాన్ని మనం జీవించినట్టు, ఇప్పుడు వరకు జీవించకపోతే ఎక్కడ నుండైనా దేవునికి ప్రియమైన జీవితాన్ని మనం జీవించినట్టు ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. హితమైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. మీకు ప్రియమైన వారుగా, మీకు ఇష్టలుగా, మీకు ఇష్టానుసారమైన జీవితాన్ని మేము జీవించినట్టు నన్ను మమ్మల్ని సిద్ధపరిచి శత్రు సిగ్గు మీకు భయంకరంగా వాడుకున్న నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని
మీకు ప్రియమైన వారిగా మేము జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీకు ప్రియమైన వారిగా మేము జీవించడం ద్వారా మీ ద్వారా ప్రభు మేము ప్రేమించబడే వారిగా స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ప్రేస్తున్నాను.